హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ ఆటోమొబైల్ గైడ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం XUV 3XOలో అందరూ అడుగుతున్న రివ్యూ ఒకటి. AX7 మనకి అవుట్లుక్ అండ్ ఇంటీరియర్ లుక్ ఎలా ఉంటుందో చూపించమని చెప్పారు. సో దాని గురించే మనం ఈ రివ్యూ కోసము స్టాక్ యార్డ్కి వచ్చాము. ప్రజెంట్ మనము వివిసి మోటార్స్ మహేంద్ర షోరూమ్ ఖమ్మం మనకి స్టాక్ యార్డ్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో ఫ్రెండ్స్, ఇది మనకి XUV 3XO వెహికల్. ఇది AX7 వర్షన్ అనమాట. AX7 అండ్ AX7L ఇవి రెండు కూడా మనకి సేమ్ పొజిషన్స్లో ఉంటాయి. అంటే మనకి ఇంటీరియర్ కానీ అవుటర్ కానీ సేమ్ ఇలాగే ఉంటుంది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే 360 డిగ్రీస్ కెమెరా ఒకటి అండ్ అడాస్ ఫీచర్స్ మనకి డిఫరెన్స్ ఉంటాయి దానికి. సో ఫీచర్స్ వచ్చేసి ఫ్రెండ్స్, మనకి AX7 అనేది ఫీచర్స్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ఫీచర్స్ ఏమేమి ఉంటాయి అనేది దీనిలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇదివరకు ముందు మనకి 11K వ్యూస్ వచ్చాయి. నేను కూడా అవి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతవరకు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరందరూ చాలా నాకు సపోర్ట్ చేశారు. అండ్ మోర్ ఓవర్, మీరు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు చాలా సపోర్ట్ చేసిన విధంగా ఉంటుంది. అలాగే మీకు నేను మరింత సమాచారాన్ని నేను మీకు టెక్నికల్గా ఈ వెహికల్స్ గురించి రివ్యూస్ అందించగలుగుతాను. సో ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి దీనికి ముందు వర్షన్ వచ్చేసి మనకి AX5L ఉంటుంది. సో డైరెక్ట్గా AX5L నుంచి వెళ్ళి AX7 ఉంటుంది. సో AX7 మన ముందున్న వెహికల్ వచ్చేసి ఇప్పుడు AX7 ఉన్నది. సో AX7లో ఫీచర్స్ AX5కి AX5Lకి అండ్ AX7కి డిఫరెన్సెస్ ఏమేమి ఉంటాయి అనేది మనం దీంట్లో చూసుకుందాం. అదేవిధంగా AX7లో ఫీచర్స్ ఏమేమి వస్తాయి అనేది మీకు క్లియర్గా ప్రతి ఒక్క పిన్ టు పిన్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మనకి ఫ్రంట్ నుంచి చూసుకుంటే వెహికల్ అనేది వ్యూ ఇలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్, దీంట్లో చైన్స్ వచ్చేసి మనకి ఫీచర్స్ AX7లో ఏమేమి వస్తాయంటే మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఫాగ్ ల్యాంప్ అనమాట. ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. పైన ప్రొజెక్ట్ ల్యాంప్స్ ఇచ్చాడు, ఇది ప్రొజెక్ట్ ల్యాంప్. ఫ్రెండ్స్, మనం ఫాగ్ ల్యాంప్స్ అనేది ఆన్ చేసిన తర్వాత ఫోకస్ అనేది ఈ విధంగా ఉంటుంది. హెడ్ ల్యాంప్స్ చూడండి, బీభత్సంగా ఉంది. సో నాకైతే ఈ ఫాగ్ ల్యాంప్స్ కూడా చాలా ప్రీమియంగా అనిపించాయి. చాలా అంటే చాలా ప్రీమియంగా ఉన్నాయి. సో ఇది ఫాగ్ ల్యాంప్స్ అనేవి. ఫ్రెండ్స్, అదేవిధంగా చూసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ పార్కింగ్ అసిస్టెంట్స్ ఇచ్చారు. ఇది మనకి ఫ్రంట్ సైడ్ పార్కింగ్ అసిస్టెంట్స్ సెన్సార్స్ వస్తాయి మనకి. ఫ్రంట్ సైడ్ కూడా పార్కింగ్ చేసేటప్పుడు మనకి ఏమైనా సౌండ్, ఏమైనా దిమ్మెలు కానీ ఏమైనా ఉన్నప్పుడు పార్కింగ్ అసిస్ట్ చేస్తుంది అనమాట. సో అండ్ మోర్ ఓవర్, గ్రిల్ అనేది మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. అండ్ సైడ్ వ్యూ నుంచి చూసుకుంటే మనకి వెహికల్ చాలా ప్రీమియంగా ఉంది. సో మన వెహికల్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది సైడ్ వ్యూలో. సో సైడ్ వ్యూలో మనకి చేంజెస్ వచ్చేసి ఏమేమి ఉంటాయంటే మనకి 17 ఇంచెస్ డైమండ్ కట్ షేప్ అలాయ్ వీల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో చూడండి, మనకి చాలా స్టైలిష్గా ఉంది వెహికల్ వచ్చేసి. చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంది. అండ్ వీల్స్ కూడా దానికి తగ్గట్టుగా చాలా బాగా మనకి డీప్ లుక్లో చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా ప్రీమియంగా తయారు చేశారు వెహికల్. అసలు డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, మనకి సైడ్ వ్యూలో ఇలా ఉంటుంది మనకి వెహికల్ అనేది. సో ఆ డైమండ్ కట్ షేప్ వీల్స్ వల్ల మనకి ఆ షేప్ వల్ల మనకి వెహికల్ లుక్కే మారిపోయింది. అంటే AX5కి AX7కి చాలా అంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో అదేవిధంగా చూసుకుంటే మనకి టాప్ వ్యూలో చూద్దాం. మనం టాప్ వ్యూలో చూసుకుంటే మనకి దీంట్లో ఫుల్ సన్ రూఫ్ వస్తుంది. AX7లో మనకి ఫుల్ సన్ రూఫ్ అనేది వస్తుంది మనకి. సో ఇది ఫుల్ సన్ రూఫ్ అనమాట. సో లోపల నుంచి కూడా మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సన్ రూఫ్ అనేది. సో ఇది సైడ్ నుంచి వచ్చిన చేంజెస్ అయితే ఇది మనకి AX7లో యాడ్ అయిన ఫీచర్స్. అండ్ బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, వెహికల్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది మనకి, నో చేంజెస్. సో ఇక్కడ మనకి ఇంతకుముందు బేసిక్ నుంచి వెళ్ళి AX5L వరకు కూడా మనకి ఎలాంటి బ్యాడ్జింగ్ అనేది రాలేదు. సో ఇక్కడ మనకి బ్యాడ్జింగ్ అనేది ప్రొవైడ్ చేశారు AX7 అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, చూసారు కదా బ్యాక్ నుంచి వెళ్ళి. ఇక లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళిపోదాం, వెహికల్ లోపలికి.
ఫ్రెండ్స్ మనం వెహికల్ లోపలికి వచ్చేసాము. వెహికల్ లోపలికి రాగానే మనకి ఇక్కడ అటనాక్స్ అని పడింది ఫస్ట్. దీంట్లో మనకి క్లస్టర్ ఉంటుంది. ఇది క్లస్టరు. ఫస్ట్ మనం చూసుకుంటే దీంట్లో లెదర్ సీట్స్ అనేవి ప్రొవైడ్ చేశారనమాట. సో లెదర్ సీట్స్ ఇవి మనకి. సో ఇది ఫ్యాబ్రిక్ అనేది లెదర్లో వచ్చింది మనకి ఇది. సో AX5లో వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి. సో వెంటిలేటెడ్ అయితే లేదు ఫ్రెండ్స్, దీంట్లో వెంటిలేటెడ్ లేదు. సో ఆర్మ్ రెస్ట్ కానీ సీటింగ్ కానీ వెనకాల చూసుకుంటే మనకి ఈ వెహికల్ ఏదైతే ఉందో సెకండ్ రో వచ్చేసి మనకి సెకండ్ రోలో మనకి ఆర్మ్ రెస్ట్ అండ్ సీటింగ్ మొత్తం కూడా మనకి లెదర్లో ప్రొవైడ్ చేశారనమాట. సో డాష్ బోర్డ్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సేమ్ దానికి దీనికి AX5కి AX7కి డాష్ బోర్డ్లో డిఫరెన్స్ ఏమీ ఉండదు. సో యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో మనకి దీంట్లో వచ్చేసి డిఫరెన్సెస్ మనకి AX7లో యాడ్ అయిన ఫీచర్ ఏంటయ్యా అంటే మ్యూజిక్ ప్లేయర్ ఫ్రెండ్స్. మ్యూజిక్ ప్లేయర్ యాడ్ అవుతుంది. సో మనం ఇప్పుడు మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేసి ఎలా వస్తుంది అనేది చూద్దాం మనం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి మనకి ప్రీమియం హార్మన్ కార్డన్ స్పీకర్స్ ఇస్తున్నా అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ హార్మన్ కార్డన్ అని బ్రాండింగ్ ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. దీని కింద మనకి హార్మన్ కార్డన్ అని ఇచ్చారు. సో ఇందులో వచ్చేసి మనకి ఇప్పుడు సౌండ్ క్లారిటీ ఎలా ఉందో విందాము. సో దీంట్లో వచ్చేసి మనకి ఇన్బిల్ట్ సబ్బూఫర్ ఉంటుంది అండ్ 4 స్పీకర్స్ వస్తాయి, 2 ట్వీటర్స్ వస్తాయి. ఇక్కడ బీపీలో పైన ఒకటి వస్తుంది. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సాంగ్ స్టార్ట్ చేసి సౌండ్ ఎలా వస్తుందో క్లారిటీ విందాం. ఫ్రెండ్స్ ఇది ఆడియో మనకి క్వాలిటీ అనేది చాలా బాగుంది. సో ఇందులో వచ్చేసి మనకి సెట్టింగ్స్ అనేవి చాలా ప్రొవైడ్ చేశారు. స్టూడియో అని చెప్పేసి, సోనీ ఎక్స్పెన్స్ అని చెప్పేసి, అంబియన్స్ అని చెప్పేసి. దీంట్లో మోడ్స్ కూడా మనకి చాలా బాగున్నాయి. దీంట్లో నాకు బాగా నచ్చినవి ఇవి మోడ్స్ అని చెప్పేసి. ఇందులో మనకి స్టేజ్ మోడ్, పార్టీ, రిపీట్ అండ్ వైడ్ సోనిక్ అని చెప్పేసి ఉంది. ఇందులో ఈక్వలైజర్ కూడా ఉంది. ఈక్వలైజర్లో మనకి ట్రెబుల్స్ కానీ, వోకల్స్ కానీ, బేస్ ఇండివిజువల్గా మన కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మనకి నచ్చినట్టు కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సౌండ్ ఫీల్డ్ పొజిషన్ ఉంది. సౌండ్ ఫీల్డ్ పొజిషన్ వచ్చేసి మనకి అలాగే దీంట్లో చూసుకుంటే మనకి సబ్బూఫర్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. సబ్బూఫర్ మనకి ఎంత వేసుకోవచ్చు ఏందని వెనకాల ఇచ్చారు. సబ్బూఫర్ అనేది మనకి దీంతో పాటు ప్రొవైడ్ చేస్తున్నారు అడిషనల్గా. సో మనకి సౌండ్ లవర్ అయితే సౌండ్ మాత్రం చాలా క్లారిటీగా ఉంటుంది. అండ్ ఇందులో సౌండ్ ఫీల్డ్ పొజిషన్ అని చెప్పేసి ఉన్నది. సౌండ్ ఫీల్డ్ పొజిషన్ అంటే మనకి ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఎవరి సైడ్ కావాలంటే వాళ్ళ సైడ్ మనం సౌండ్ అనేది పొజిషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇంకొక ఫీచర్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు, అది మనకి ఫుల్ క్యాబిన్ అని చెప్పేసి అండ్ కింద డ్రైవర్ అని చెప్పేసి. అంటే డ్రైవర్ అంటే డ్రైవర్ సైడ్ వస్తుంది, ఫుల్ క్యాబిన్ అంటే మనకి ఓవరాల్గా వెహికల్ అంతా కూడా మనకి సౌండ్ అనేది మనకి ప్రీమియంగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ నాకు ఇందులో పొజిషన్స్ అనేవి చాలా బాగా నచ్చాయి. అంటే సౌండ్ అనేది మనకి ఎవరికి కావాల్సి వస్తే వాళ్ళకి, ఏ పర్సన్ కావాల్సి వస్తే వెనక వాళ్ళకి కావాల్సి వస్తే వెనక వాళ్ళకి, ముందు వాళ్ళకి కావాల్సి వస్తే ముందు వాళ్ళకి, ఇట్లా పొజిషన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ మనకి క్యాబిన్ ఫోకస్ అని చెప్పేసి ఇచ్చారు, ఫుల్ క్యాబిన్ అని చెప్పేసి ఇచ్చారు, డ్రైవర్ క్యాబిన్. సో ఎవరికి కావాలంటే వాళ్ళకి పొజిషన్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. కానీ ఇందులో మనకి 3Dలో మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. యానిమేషన్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి చూడండి. పొజిషన్స్ అనేవి నేను సెట్ చేస్తూ ఉంటాను. సో మీరు సాంగ్స్ వినండి ఒకసారి, మీకు వింటే చాలా బాగుంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, డ్రైవర్ సైడ్ ఓన్లీ డ్రైవర్కి మాత్రం వస్తుంది.
సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో ఇంకో ఫీచర్ వచ్చేసి మనకి ఇది ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం అని చెప్పేసి అంటారు. సో ఇది వచ్చేసి మనకి వెనక నుంచి అయితే ఏదైతే మనకి ఇందులో మనకి ఫోకస్ పడుతుందో దీన్ని ఆటోమేటిక్ గా డిమ్మింగ్ అనేది ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి మనకి స్విచ్ అనమాట. ఇక్కడ మనకి గ్రీన్ లైట్ వెలుగుతుంది కదా, ఇది వచ్చేసి మనకి ఆటో డిమ్మింగ్ ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. సో ఫ్రెండ్స్ అదే విధంగా కొంచెం వెనక్కి వస్తే మనకి ఇక్కడ మనకి స్విచెస్ కనిపిస్తున్నాయి. అసలు ఇది చాలా అంటే చాలా ప్రీమియం గా ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి దీంట్లో స్విచెస్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకి సన్ రూఫ్ ఓపెన్ స్విచ్ అండ్ సన్ రూఫ్ క్లోజ్ స్విచ్. ఇది ఇండివిజువల్ గా స్విచెస్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో AX5 లో అయితే మనకి ఇలాంటి స్విచెస్ ఏం ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ ఈ స్విచ్ ఒకటే ఉంటుంది. సో ఈ స్విచ్ ఎందుకయ్యా అంటే ఇది సన్ రూఫ్ మొత్తం ఒకేసారి ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్విచెస్ వచ్చేసి వెనక లోపల సైడ్ మ్యాట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ మ్యాట్ అనేది మనం ఓపెన్ క్లోజ్ అనేది చేసుకోవచ్చు. సో మీకు ఇప్పుడు బటన్ ప్రెస్ చేసి నేను మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. సో వన్ టచ్ లో మనకి వెళ్ళిపోతా ఉంది. సో క్లోజ్ కావాలంటే వన్ టచ్ చేస్తే క్లోజ్ అవుతుంది. ఇది ఓన్లీ సన్ రూఫ్ కింద ఒక మ్యాట్ ఉంటుంది. సో ఆ మ్యాట్ వరకు ఇది. సో నెక్స్ట్ వచ్చేసి సన్ రూఫ్ మొత్తం ఓపెన్ కావాలంటే వన్ టచ్ చేస్తే మనకి సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ టాప్ లో చూసుకుంటే మనకి ఫుల్ సన్ రూఫ్ అనేది స్విచెస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మనకి ఇది వచ్చేసి మనకి ఎల్ఈడి రూఫ్ ల్యాంప్ ప్రొవైడ్ చేశారు. ఇది ఎల్ఈడి రూఫ్ ల్యాంప్. ఇటు సైడ్ రెండు వైపులా కూడా మనకి ఎల్ఈడి రూఫ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. ఆన్ ఆఫ్ బటన్స్. సో ఇవి రెండు బటన్స్ వచ్చేసి మనకి సన్ రూఫ్ మ్యాట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సన్ రూఫ్ మ్యాట్ ఏదైతే ఉందో ఈ పైన మ్యాట్ అనేది దీనికి సంబంధించిన స్విచెస్ అన్నమాట. సో ఈ స్విచెస్ అనేది మనకి ఇది ఓపెన్ కి సపరేట్ గా ఉంది, క్లోజర్ కి సపరేట్ గా ఉంది. సో ఇది వన్ ట్యాప్ చేస్తే మనకి మ్యాట్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో అలాగే వన్ టచ్ చేస్తే మనకి సన్ రూఫ్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. సో అది ఫ్రెండ్స్, సన్ రూఫ్ అలా ఓపెన్ అవుతుంది. సో ఇది మనకి సన్ రూఫ్ అనమాట. సో ఫుల్ సన్ రూఫ్ అది. సో అదే విధంగా మనం సెకండ్ రోకి వెళ్దాం. సెకండ్ రో ఓపెన్ చేస్తే మనకి స్పేషియస్ చూడండి. సో వెనక సైడ్ వచ్చేసి రియర్ సైడ్ వచ్చేసి మనకి లెదర్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. మనకి ఆర్మ్రెస్ట్ కూడా ఉంది. సో రియర్ సైడ్ మనకి ఆర్మ్రెస్ట్ ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ టైప్ సి పోర్ట్ ఉంది కదా, ఈ టైప్ సి పోర్ట్ అనేది మనకి 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది మనకి. ఇది కింద కూడా మనకి సాకెట్ ఉంటుంది. సో ఈ రియర్ ఏసీ వెంట్స్ అనమాట. సో మనకి లెగ్ రూమ్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాము. సో ఈ వీడియోలో కూడా ఒకసారి చూస్తున్నాం మనం. లెగ్ రూమ్ చూసుకుంటే మనకి నేను కూర్చున్నాక కూడా ఇంకొక 1 ఫీట్ వరకు గ్యాప్ ఉంది నాకు. సో చాలా లగ్జరియస్ గా ఉంది మనకి ఇక్కడ వెహికల్ వచ్చేసి. స్పేసింగ్ కూడా చాలా కంఫర్ట్ ఉంది. మనకి ఎంత లాంగ్ జర్నీ చేసినా కూడా మనకి ఎక్కడ కూడా ఇబ్బంది కనిపించదు. చాలా అంటే చాలా బాగుంది. చాలా స్పేసియస్ ఉంది ఫ్రెండ్స్. నేను కూర్చో కూడా 3 మెంబర్స్ కూడా మనకి కంఫర్ట్ గా కూర్చోవచ్చు వెహికల్లో. సో ఫ్రంట్ డాష్ బోర్డ్ ఇది. వెనక నుంచి డిక్కీ ఓపెన్ చేసి చూద్దాం మనం. సో ఇది డిక్కీ స్పేస్. సో ఇది డిక్కీ స్పేస్ వచ్చేసి మనకి 366 లీటర్స్ వస్తుంది. సో పార్సిల్ పెట్టాక. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి హార్మన్ కార్టర్ది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఊఫర్ ప్రొవైడ్ చేశారు. ఊఫర్ చాలా వైడ్గా ఉంది. అండ్ బూట్ ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేశారు. దీంట్లో బూట్ ల్యాంప్ కూడా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఊఫర్ అనమాట, సబ్ ఊఫర్ కూడా మనకి కస్టమైజేషన్ ఉంది. సో స్పేసింగ్ అనేది ఇది. సో రియర్ సైడ్ నుంచి చూసుకుంటే వ్యూ అనేది వెహికల్ లా ఉంటుంది.
సో ఇది ఓపెన్ చేస్తే మనకి బూట్ స్పేస్లో కింద ఓపెన్ చేస్తే మనకి స్టెప్నీ టైర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. స్పేర్ వీల్ అనమాట, ఇది స్పేర్ వీల్ రాడ్ అండ్ దానికి సంబంధించిన జాకీ హుక్స్ అండ్ ఎక్విప్మెంట్స్ అనేది దీంట్లో ఉంటాయి అనమాట.